కలబందను మన సౌందర్య ఉత్పత్తులలో కలుపుకోవడం వలన మన చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలామంది సూర్యకాంతి వలన చర్మం రంగు మారినప్పుడు లేదా మొటిమలను తొలగించుకోవడానికి లేదా స్కిన్ అల్సర్ మరియు తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించుకోవడానికి కలబంద వాడతారు. సౌందర్య లాభాలను కలిగి ఉన్నందువలనే మనం కలబందను వాడుతున్నాము. అంతేకాకుండా దశాబ్దాల నుండి కలబంద సారాన్ని చర్మ సంబంధిత లోషన్, క్రీములలో వాడుతున్నారు. కలబంద సారాన్ని కలిగి ఉన్న సౌందర్య ఉత్పత్తులను వాడి ఉంటారు, కానీ కలబంద సబ్బును ఎప్పుడైనా వాడారా? మార్కెట్లో లభించే ఖరీదుతో కూడిన వివిధ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులకు బదులుగా కలబంద సబ్బును వాడి కలిగే ప్రయోజనాలు మీరే గమనించండి. స్నానం చేసేటప్పుడు ఇతర రసాయనిక సబ్బులకు బదులుగా కలబంద సబ్బును వాడడం వలన చర్మం పునరుద్ధరణకు లోనవడమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలకు కూడా తగ్గిస్తుంది. ఈ కలబంద సోపును బయట మార్కెట్లో కాకుండా మన ఇంట్లోనే స్వతహాగా తయారు చేసుకోవచ్చు. 1 కిలో కలబంద సోపును తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దాదాపు 110 గ్రాముల కలబంద గుజ్జు, 110 మిల్లీలీటర్ల కాస్టిక్ సోడా, 750 మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్, 250 మిల్లీలీటర్ల నీరు, ఎసెన్షియల్ ఆయిల్. దశల వారీగా తయారీ విధానం: నీటిని వేడి చేసి ప్లాస్టిక్ డబ్బాలోకి పోయండి. దీనికి కాస్టిక్ సోడా కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమం చల్లబడడానికి కనీసం 1 గంట సేపు అలానే ఉంచండి. ఈ పద్ధతిని గాలి వీచే ప్రాంతంలో చేయటం మంచిది. ఈ సబ్బు తయారు చేసే ముందు గ్లౌజులను ధరించండి. పైన తెలిపిన మిశ్రమం చల్లారేలోపు చెంచా లేదా చాకు సహాయంతో కలబంద ఆకుల నుంచి తాజా గుజ్జును వేరు చేయండి. ఈ గుజ్జును జెల్ రూపంలో మారే వరకు గ్రైండ్ చేయండి. ఆలివ్ ఆయిల్ను కొద్దిసేపు మైక్రోవేవ్లో ఉంచండి. కాస్టిక్ సోడా కలిపిన నీటికి ఆలివ్ ఆయిల్ను కలిపి బాగా కలపండి. మిశ్రమం మందంగా మారే వరకు కలుపుతూనే ఉండండి. తరువాత దీనికి కలబంద గుజ్జును కలిపి బాగా కలపండి. లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్ వంటి ఆయిల్లను కలపడం వలన మిశ్రమం వాసనను వెదజల్లుతుంది. ఇలా సిద్ధమైన మిశ్రమాన్ని అచ్చు ఉన్న, లోతు తక్కువగా ఉన్న మూసాలో పోసి ఉంచి 1 రోజు వరకు అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఘన రూపంలోకి మారిన కలబంద సబ్బును ముక్కలుగా కత్తిరించవచ్చు. ఈ ముక్కలను స్నానానికి వాడే ముందు కనీసం 15 నుండి 30 రోజుల వరకు అలాగే ఉంచడం వల్ల గట్టిపడతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోనే కలబంద సబ్బును తయారు చేసుకుని వాడి దాని ప్రయోజనాన్ని పొందండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.